నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇంటర్నెట్ లో దొంగచాటుగా పోర్నో మూవీలు చూసేవాళ్లు ఇప్పుడు ఎంచక్క బాలీవుడ్ సినిమాలు చూస్తే చాలు బ్లూ ఫిల్మ్లు చూసిన ఫీలింగ్. క్రియేటివిటీ లోపానికి కమర్షియల్ ఎలిమెంట్ కూడా తోడు కావడంతో బాలీవుడ్ ఇప్పుడు కామసూత్రాలను నమ్ముకుంటోంది. ఏ సినిమాను చూసినా ముద్దులు హద్దులు దాటిన రొమాంటిక్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. సినిమాలో విషయం లేకపోయినా కాసులు కురుస్తుండటంతో హిందీ సినిమాలు శృంగార రసభరిత కావ్యాలుగా బయటికొస్తున్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన హాట్ మూవీ డర్టీ పిక్చర్ కొత్త ట్రెండ్ సృష్టించడంతో బాలీవుడ్ బాసులంతా ఇప్పుడు ఆ తరహా కొత్తదనాన్ని చూసిన వాళ్లకు చూసినంత అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినిమా వ్యాపారమైన తర్వాత కథలు కళాత్మకతలకు కాలం చెల్లిందనే చెప్పాలి. మంచి కథలున్న సినిమాలు 100 రోజుల్లో సాధించే కలెక్షన్లను హాట్ సినిమాలు కేవలం వారం రోజుల్లోనే సాధిస్తున్నాయి. సహజంగానే ప్రొడ్యూసర్ల చాయిస్ సెక్సీ మూవీలే అవుతాయి. ముఖ్యంగా కొత్త కథలేవి దొరక్క క్రియేటివిటీకి పదును పెట్టలేక సతమతమవుతున్న ఈ రోజుల్లో ముద్దు ముచ్చట్లు బెడ్రూమ్ దృశ్యాలని నమ్ముకుంటున్నారు నిర్మాతలు. ముఖ్యంగా బాలీవుడ్ లో వేడివేడి దృశ్యాల పరంపర పెరుగుతోంది. వందేళ్లు పూర్తి చేసుకున్న భారతీయ సినిమా, ముఖ్యంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుణ్ణి అలరించేందుకు ఎన్నో ప్రయోగాలను వైవిధ్యాలను తనలో నింపుకొని 100 ఏళ్ల నడక నడిచిన బాలీవుడ్ ఇప్పుడు కమర్షియాలిటీలో పూర్తిగా చిక్కుకుపోయింది. సినిమాల్లో రిచ్నెస్ పెరిగింది, దాంతో పాటే వ్యాపార దృక్పథము పెరిగింది. కమర్షియాలిటీకి కథల కరువు తోడు కావడంతో బాలీవుడ్ ఇప్పుడు హాట్ సరుకును నమ్ముకుంటోంది. ఇంతకు ముందులా బాలీవుడ్ లో ఇప్పుడు రవిక కట్టిన కోక చుట్టిన హీరోయిన్లు లేరు. తమ డ్రెస్సింగ్ తోనే కైపెక్కించే అందాల భామలు బాలీవుడ్ తెరను ఏలుతున్నారు. నటన వచ్చా రాదా అన్న సమస్య లేదు. ముద్దుగా బొద్దుగా ఉంటే చాలు హీరోయిన్లుగా వచ్చేస్తున్నారు. మిగతా పరిశ్రమల్లో లాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నగా భావించే బాలీవుడ్ లో హీరోయిన్ నటించాల్సిన అవసరమే లేదు. కనిపించి కనువిందు చేస్తే చాలు కథ దానంతట అదే నడిచిపోతుంది. సిచ్యువేషన్ కు డ్రెస్ కు సంబంధమే ఉండదు. డబ్బులు దండిగా వస్తుండటంతో ముద్దుగుమ్మలు ప్రొడ్యూసర్లు అడిగినంత చేసేస్తున్నారు. మరికొందరు నిర్మాతలైతే మరో అడుగు ముందుకేసి సన్నీ లియోన్ లాంటి వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. వివాదాలతోనో సంచలనాలతోనో అప్పటికే జనం నోట్లో నానిన సదరు ముద్దుగుమ్మలు వ్యూవర్స్ ను ఆకట్టుకోగలుగుతున్నారు. అందచందాల ప్రదర్శనలుండటంతో యువతరం ఎగబడుతోంది. బాలీవుడ్ లో కథల కొరత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు దక్షిణాది కథలని ఇతర భాషల కథను ఎంచుకుంటోంది బాలీవుడ్.
అందులోనూ కాస్త స్పైసీనెస్ కథలు మాస్ ను ఆకట్టుకునేలా ఉన్నవైతే మరీ ప్రాధాన్యమిస్తోంది. ఒరిజినల్ కథలో ఉన్నా లేకున్నా లేని శృంగార సన్నివేశాలను క్రియేట్ చేసి మరీ జనంపైకి వదులుతోంది. సొంత సినిమాలు కూడా కమర్షియల్ గా హిట్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్లకు ఇంతకన్నా వేరే మార్గం లేదు. బాలీవుడ్ తో పాటు ఇతర సినిమా పరిశ్రమలలో కొత్త హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. 1-2 సినిమాలు చేసి తెరమరుగైపోయేవారు ఎక్కువ మందే ఉన్నారు. ఇంతకు ముందులా దశాబ్దాల పాటు తెరపై కనిపించేంత సీన్ లేదు ఇప్పటి హీరోయిన్లకి. అందుకే పరిశ్రమలో నిలబడాలంటే ఆరబోత తప్పదన్న భావనకొచ్చేశారు ఈ తరం హీరోయిన్లు. అందుకే పడగ్గది సన్నివేశాలు, ముద్దులు, శృంగార భంగిమలలో నటించడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.